అందరికీ నమస్కారం. మన జీవితంలో ధనం, ఆరోగ్యం, శాంతి ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహంతోనే వస్తాయి. కానీ ఆ అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉండాలి అంటే కొన్ని మార్పులు మన జీవితంలో అవసరం. ఈ వీడియోలో మనం అలాంటి 7 మహత్తరమైన మార్పులను తెలుసుకోబోతున్నాము. ఇవి కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా మన జీవితానికి సానుకూల మార్పు తీసుకురాగల శక్తివంతమైన మార్గాలు. ప్రతి మార్పు వెనుక ఉన్న కారణాన్ని, దాని ప్రాముఖ్యతను తెలుసుకొని జీవితంలోకి ఆచరణలో తీసుకురావడానికి సిద్ధమవ్వండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వాస్తు ప్రకారం ఇలా చేయండి. మొదటిది తులసి మొక్క. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. వాస్తు ప్రకారం తులసి మొక్క ఈశాన్యం వైపు ఉండాలి లేదా తూర్పు వైపు కూడా ఉండవచ్చు. రోజు తులసి మొక్కకి నీటిని సమర్పించాలి. సాయంత్రం పూట దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. రెండవది పూజ గది. పూజ గది ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది శక్తివంతమైనది. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది. మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ఎప్పుడు కూడా పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసేటప్పుడు తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు కూర్చొని పూజ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి డస్ట్బిన్. శుభ్రత చాలా ముఖ్యం. చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం వైపు చెత్త అస్సలు ఉంచకూడదు. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇంట్లో పాత సామాన్లు, విరిగిపోయినవి కూడా ఉంచకూడదు. శంఖం మరియు గంటలు. వాస్తు ప్రకారం ఇంట్లో శంఖం, గంటలు ఉండడం కూడా మంచిది. ఇవి సానుకూల శక్తిని తీసుకొస్తాయి మరియు ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. వీటి వల్ల వచ్చే శబ్దం గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. తర్వాత వచ్చేసి సరి అయిన దిశలో నిద్రపోవడం. వాస్తు ప్రకారం సరి అయిన దిశలో నిద్రపోవడం మంచిది. ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు తలను దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచుకోవాలి. అలా నిద్రపోయినట్లయితే నిద్రలేమి మరియు మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులు ఉండవు. తర్వాతది శ్రీయంత్రం. శ్రీయంత్రాన్ని కూడా ఇంట్లో ఉంచడం మంచిది. దీనిని ఇంట్లో పెట్టేటప్పుడు ఈశాన్యం వైపు లేదా బ్రహ్మస్థానంలో ఉంచితే ఇంకా చాలా మంచిది. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తీసుకురావడంతో పాటుగా వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఎటువంటి ఫోటోలను పెట్టాలో తెలుసుకుందాము. వాస్తు ప్రకారం ఆకుపచ్చ, ప్రకృతికి సంబంధించిన ఫోటోలను పెట్టడం మంచిది. అలాగే జలపాతాలు ఉన్న ఫోటోలను కూడా పెట్టవచ్చు. అలాగే 7 గుర్రాలు వంటి ఫోటోలను పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది మరియు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సంతోషంగా కూడా ఉండవచ్చు. ఈ 7 వాస్తు మార్పులు మీ జీవితంలో తీసుకురావడం ద్వారా మీరు కేవలం ధనాన్ని కాకుండా ఆనందాన్ని, శాంతిని కూడా పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబం, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేసి వారికి ఈ దివ్యమైన మార్గాన్ని తెలియజేయండి. తద్వారా మనందరం కలిసి ధనాన్ని మాత్రమే కాదు, ధర్మాన్ని కూడా పంచుకుందాం. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో మంచి విషయంతో.